శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయే నమ. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీ దేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో సప్తమ స్కందంలో హరిశ్చంద్రుడు భార్య నమ్మి హరిశ్చంద్రుడు తనకు తాను అమ్ముడు పోవడము, కాటికాపరిగా హరిశ్చంద్రుడు ఉండడము, రోహితుడి మరణము, హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన, ఈ అంశాలను విన్నాము. ఇక హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. హరిశ్చంద్రుడు ఇంకా తప్పించుకోలేకపోయాడు. కత్తి అందుకున్నాడు, సిగ్గుతో తలదించుకున్నాడు. వనిత, నేనొక పాపాత్ముడిని, ఇటు వచ్చి నా ముందు కూర్చో, నీ శిరస్సు ఖండిస్తాను. ఈ చెయ్యి నిన్ను చంపగలుగుతుందేమో చూస్తాను. ఖడ్గం చేతబట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు హరిశ్చంద్రుడు. ఆవిడ తన ధర్మపత్ని అని అతనికి తెలియదు. ఆయన తన భర్త అని ఆవిడికి తెలియదు. అప్పటికి ఏమి జరుగుతోందో గ్రహించిన మాధవీదేవి హీనస్వరంతో పలికింది, చండాల, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంహరించు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. నా కన్న కొడుకు సాయంకాలం అనగా చనిపోయాడు. ఇక్కడికి దగ్గరలోనే శవమై పడి ఉన్నాడు. పాము కరిచి ప్రాణాలు వదిలేశాడు. వాడిని తీసుకుని వచ్చి కాటికాపరివి కనుక నీకు అప్పగిస్తాను. త్వరగానే వచ్చేస్తాను. ఆలస్యం ఏమి చెయ్యను. నువ్వు కత్తి పట్టుకుని ఇలాగే నిలబడు. రాగానే శిరస్సు ఖండిద్దువు కానీ దయచేసి ఈ చిన్న అవకాశం నాకు ఇయ్యని అనుమతించు అని అభ్యర్థించింది. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. హా పుత్ర, హా వత్స, హా శిశువు అనుకుంటూ పరుగు తీసింది. బాలుడి శరీరాన్ని భుజాన్ని మోసుకుని వచ్చింది, దించింది. మహారాజా, ఎక్కడున్నావో? నీ పుత్రుడు చనిపోయాడు, ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటూ బోరుమంది. హరిశ్చంద్రుడు విన్నాడే కానీ బొంగురుపోయిన కంఠస్వరాన్ని పోల్చుకోలేకపోయాడు. నలిగిపోయిన చీర, చెక్కి శల్యమైన శరీరము, ముఖమంతా ఆవరించిన జుట్టు, అసలే చీకటి, రూపము గుర్తుపట్టలేకపోయాడు. బాలుడు శవం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి చూశాడు. రాజచిహ్నాలు మొహంలో స్పష్టంగా కనిపించాయి. చంద్రబింబం లాంటి ముఖం, కొనదేరిన ముక్కు, అద్దాల్లాంటి చెక్కిళ్ళు, నల్లని ముంగురులు, పొడవైన కేశపాశము, పద్మాల్లాంటి కనులు, దొండపండుల్లాంటి పెదవులు, ఎత్తైన భుజాలు, పొడవైన చేతులు, విశాలమైన వక్షస్థలం, పెద్ద పెద్ద అరచేతులు, పొడవైన వేళ్ళు, బలిష్టమైన కంఠసీమ, మృదువైన పాదాలు, లోతైన బొడ్డు. అయ్యో, ఎంతటి అందగాడు ఈ పసివాడు! అన్నీ రాజలక్షణాలే. ఏ గొప్ప వంశంలో జన్మించాడో! దుర్విధి కాలపాసంతో లాక్కు వెళ్ళిపోయింది అని విచారించాడు. మనసులో రోహితుడు మెదిలాడు. అచ్చం నా కుమారుడు ఇలాగే ఉంటాడు కదా! ఇదే వయస్సు, ఇదే రూపము, దాసీగా నా భార్య ఏ అవస్థలు పడుతోందో, రోహితుడిని ఎలా పోషిస్తోందో అనుకున్నాడు. స్థాణువే నిలబడ్డాడు. చండాలుడా, వీడు నా బిడ్డడు. కృష్ణ సర్ప రూపంలో వచ్చి యముడు తన్నుకుపోయాడు. వీడి తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు ఈ దురవస్థ వచ్చి పడింది అంటూ శవాన్ని గుండెలకు హత్తుకుని బావురుమంది. దుర్విధి, రాజ్యం పోగొట్టావు, భార్యాభర్తలను విడగొట్టావు, నన్ను దాసీ చేశావు, భార్యాపుత్రుల్ని అమ్ముకోవలసిన దుర్గతిని కల్పించావు, రోహితుని పొట్టన పెట్టుకున్నావు. రాజర్షి హరిశ్చంద్రుడికి ఇంతకన్నా నువ్వు చేయగలిగిన హామీ ఏముంది కనుక? ఈ మాట చెవికి సోకగానే హరిశ్చంద్రుడు అదిరిపడ్డాడు.
తన భార్య, తన పుత్రుడునా, అయ్యో పుత్రక అంటూ కూలబడిపోయాడు. ఈ అరుపుతో మాధవీదేవి గుర్తుపట్టింది. హరిశ్చంద్రుడా, అయ్యో అంటూ మూర్చపోయింది. కొంతసేపటికి హరిశ్చంద్రుడు తేరుకున్నాడు. భోరు భోరుమని విలపించాడు. తనయ, ఇక నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారురా? దుమ్ములో ఆడుకొని పరుగు పరుగున వచ్చి నా ఒడిని ఎవరు మలినపరుస్తారురా? నిన్నొక వస్తువుగా అమ్ముకున్న దుర్మార్గుణ్ణి, నాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ బాలుని హృదయానికి అత్తుకున్నాడు. నిశ్చేష్టుడే స్పృహ కోల్పోయాడు. మహారాజ్ని స్పృహలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు కనిపించాడన్న ఆనందించాలో, కన్న కొడుకు శాశ్వతంగా కనుమరుగవుతున్నాడని విలపించాలో దారుణంగా నలిగిపోయింది. కనిపించని దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది. దుష్ట దైవమా, కరుణారహితుడా, నిర్మర్యాదుడా, జుగుప్సితుడా, ఇంద్రతుల్యుడైన హరిశ్చంద్రుణ్ణి స్వపచనుణ్ణి చేశావు. రాజ్యం పోగొట్టి మిత్రుల్ని దూరం చేశావు. మిత్రుల్ని దూరం చేసి భార్యాపుత్రుల్ని అమ్ముకునే దుర్దశ కల్పించి కట్టకడపటికి ఇలా చండాలుని చేసావా? మహారాజులతో సేవలు అందుకున్న చక్రవర్తికి చండాలత్వమా? సామంతరాజులు తమ ఉత్తరీయాలతో నేల తుడిచే బహుపరాకులు చెబుతూ ఉంటే టీవీగా నడిచి వెళ్ళిన మహానుభావుడు శ్మశానంలో కపాలాలు, కుండ పెంకులు తన్నుకుంటూ తిరగవలసి వచ్చిందా? దైవాన్ని కఠోరంగా నిలదీసింది. భర్త కంఠాన్ని గాఢంగా కౌగిలించుకుంది. మహారాజా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావు? నా మనస్సు బండవారింది. నిశ్చయంగా తెలుసుకోలేకపోతున్నది. ఏమైనా ధర్మ మార్గాన పయనించేవాడికి మానవుడే కాదు, దైవం కూడా సహకరించదు. ఇది జీవితం. గో బ్రాహ్మణ దేవతా పూజలు, సత్యవాక్ పరిపాలన ఇవన్నీ వ్యర్థం. ధర్మం అనేది లేదు అసలు. ఇక సత్యము, రుజువర్తనము, దయ ఇత్యాదుల గురించి మాట్లాడాలా? వాటిని పెట్టుకున్నందుకు కదూ నువ్వు రాజ్యం కోల్పోయింది. హరిశ్చంద్రుడు వేడిగా నిట్టూర్చాడు. తాను చండాలత్వం ఎలా పొందింది వివరించాడు. రోహితుడు ఎలా మరణించింది అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరూ కొడుకును ఆలింగనం చేసుకుంటూ పిచ్చి పట్టిన వాళ్ళలాగా ముద్దుల్లో ముంచేశారు. కాసేపటికి తేరుకున్నారు. కర్తవ్యం గుర్తొచ్చింది. మహారాజా చండాలుడి ఆజ్ఞను కొంతసేపటికి తేరుకున్నారు. కర్తవ్యం గుర్తు చేసింది మహారాజ్ఞి. మహారాజా, చండాలుడి ఆజ్ఞను నిర్వర్తించు. ఇదిగో ఎట్ట ఎదుట కూర్చున్నాను. నా శిరసు ఖండించు. స్వామి ద్రోహము, అసత్యము నీకు అంటకుండుగాక. లే, ఖండించు. దేవి, ఇంత నిష్ఠూర వాక్యాలు ఎలా పలకగలిగావు? పలకడానికే అసఖ్యమైన పనిని నేను ఎలా చేయను? మహారాజా, నిరంతరము నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను. దేవ బ్రాహ్మణ పూజలు నిర్వర్తించాను. వీటికి ఏదైనా ఫలమంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భర్తవు కావాలి. దేవి, ఈ దుఃఖాలు ఇక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామంటే నా మీద నాకే అధికారం లేదు. చండాలుడి అనుమతితో అగ్నిలో దూకుతాను. లేకపోతే పునర్జన్మ కూడా ఇదే కావచ్చు. నరకం వస్తే రాని, ఇంతకన్నా అదే నయం. పుత్రుడి చితాగ్నిలోనే నేను మరణిస్తాను. నన్ను క్షమించు. దయచేసి అడ్డు చెప్పకు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపో. నేనేమైనా దానాలు ధర్మాలు చేసి ఉంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుసుకుందాం. మహారాజ్ఞి అనే అహంభావంతో ఆ బ్రాహ్మణుడిని ధిక్కరించకు సుమా. అధికారి అంటే దేవుడితో సమానము. సర్వాత్మన సేవించి సంతోషపెట్టాలి. మహారాజర్షి, నేను నీతో పాటు పుత్ర చితాగ్నిలోనే ప్రవేశిస్తాను. కష్టాలు భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటు మరణించడమే నాకు శ్రేయదాయకం. అసలింకా మనం ఎవరి కోసం బతకాలి? స్వర్గమో నరకమో కలిసి అనుభవిద్దాం, పద, చితి పేర్చుకుందాం అంది. హరిశ్చంద్రుడు మారు మాట్లాడలేదు. మౌనంగా అంగీకరించాడు. హరిశ్చంద్రుడికి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవడం. హరిశ్చంద్రుడికి అలవాటు పడ్డాయి కళ్ళు.
శ్మశానంలో సగం కాలి ఆరిపోయిన కట్టెల్ని పోగు చేసి చితిపేర్చాడు. హరిశ్చంద్రుడు తనయుణ్ణి ఎత్తుకుని తెచ్చి దానిపైన పడుకోబెట్టాడు. ఇద్దరూ చేరువుగా నిలబడ్డారు. చేతులు జోడించి కళ్ళు మూసుకుని పరమేశ్వరుని ధ్యానించారు. శతాక్షి జగదీశ్వరి పంచకోశాంతర్గత పుచ్చబ్రహ్మస్వరూపిణి రక్తాంబర పరాధీన పరిధాన కరుణారససాగర నానాయుధధర అంబ జగత్పాలన తత్పర కరుణించు తల్లి, తెలిసి గాని తెలియక గాని చేసిన అపరాధాలన్నీ క్షమించు మాత. ఇలా ప్రార్థిస్తూ ఉండగానే ఇంద్రాది సకల దేవతలు ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు వారికి అగ్రభాగాన నిలిచాడు. ముందుగా బ్రహ్మదేవుడు పలకరించాడు. మహారాజా హరిశ్చంద్ర, కళ్ళు తెరువు. నేను పితామహుణ్ణి. ఇడుగో యమధర్మరాజు స్వామిగా విచ్చేశాడు. సకల దేవతలు విచ్చేశారు. ధర్మ మార్గాన విశ్వత్రయంతో మైత్రి కోరుకునే విశ్వామిత్రుడు వచ్చాడు. ఒకసారి కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ తిలకించు అన్నాడు మృదువుగా. రాజదంపతులు కళ్ళు తెరిచి చూశారు. నివ్వురుపోయి నిశ్చేష్టులై నిలబడ్డారు. భుజాని, నేను ధర్మరాజును, నిన్ను దర్శించడానికి వచ్చాను. ఓరిమి, నిగ్రహము, సాత్వికత మొదలైన నీ సద్గుణాలకు సంతోషించాను. చక్రవర్తి, నేను ఇంద్రుణ్ణి. సత్యనిష్టతో మీరు త్రిలోకాలను జయించారు. మిమ్మల్ని ఈ దివ్య విమానం మీద త్రిదివానికి తీసుకుని వెడదామని వచ్చాను. ఎవరికీ అందని స్వర్గాన్ని మీరు సద్గుణాలతో సత్కర్మలతో స్వాధీనం చేసుకున్నారు అని తన సంతోషాన్ని ప్రకటిస్తూ చితి మీద అమృత వర్షం కురిపించాడు. దానితోనే పారిజాత కుసుమవృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. రోహితుడు సజీవుడై లేచి కూర్చున్నాడు. చితి నుంచి దూకి తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. ముగ్గురు దివ్యమాల, దివ్యాభరణ, దివ్య వస్త్ర, దివ్య రూప విరాజితులయ్యారు. చక్రవర్తి, రండి, విమానం అధిరోహించండి, స్వర్గానికి వెడదాం అన్నాడు. దేవేంద్ర, నాకిప్పుడు ప్రభువు ఒక స్వపచుడు. నేను అతడికి అమ్ముడుపోయిన దాసుడిని. అతడి అనుమతి లేకుండా ఎక్కడికి రాలేను అని హరిశ్చంద్రుడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, మహారాజా, నేనే ఆ చండాలుణ్ణి. ఇదంతా మాయాకల్పన. చుట్టూ పరిశీలించి చూడు. ఇప్పుడు నువ్వు ఉన్నది శ్మశానమే కాదు. ఏది ఆ గుడిసె ఎక్కడ? అంతా నా మాయ, వట్టి కల్పన అన్నాడు. చక్రవర్తి, విషయం అర్థమైంది కదూ. ఇంకా విమానం అధిరోహిస్తారా? మీ పుణ్యాలకు పణంగా స్వర్గసుఖాలు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. దేవేంద్ర, నీ సౌమనస్యానికి ధన్యవాదాలు. నాది ఒక విన్నపము. నా కోసల ప్రజలు ఎలా ఉన్నారో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నారో వాళ్ళని దిక్కులేని వాళ్లను చేసి నేను స్వర్గానికి రావడం భావ్యమా? భక్తుల్ని అనురక్తుల్ని విడిచిపెట్టడం బ్రహ్మహత్యాపాత, సురాపాన, గోవధ, స్త్రీవధలతో సమానమైన మహాపాపం. అందుచేత వాళ్ళు లేనిది స్వర్గమైనా నాకు వద్దు. వాళ్లతోనైతే నరకానికైనా వస్తాను. హరిశ్చంద్ర, నీ హృదయం అవగతమైంది. నీ కోరిక తీర్చడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ పాపపుణ్యాలు వేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. అందరూ నీతో పాటే సామూహికంగా స్వర్గసుఖాలు అనుభవించాలి అనడం సమంజసం కాదు. ఎవరికి ఏదో నిర్ణయించడానికి అర్హతలే కొలబద్దలు. అందుచేత అందరికీ స్వర్గం అంటే ఎలాగా అని సంశయం వెలుగుచ్చాడు ఇంద్రుడు. దేవేంద్ర, ప్రజల ప్రభావం వల్లనే రాజు రాజ్యభోగాలు అనుభవిస్తాడు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు ఏవి చేసినా వారి సహాయంతోనే, వారి ప్రభావంతోనే. నాకు ఈ వేళ దక్కుతున్న పుణ్య ఫలానికి కారణం ప్రజలు. అందుచేత వారిని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను. నేను చేసుకున్న పుణ్యం, తపస్సు ఏది కొంచెం ఉన్నా దాన్ని వారితో కలిపి అనుభవించడమే నా అభిమతం. నేను చేసిన సత్కార్యాలకు ఫలంగా స్వర్గలోకంలో బహుకాలం నివసించే అవకాశం లభిస్తే దాన్ని ప్రజలతో పంచుకోవడం వల్ల అది ఒక్క రోజుకు తగ్గిపోయినా నాకు సమ్మతమే, సంతోషమే. దయచేసి నా కోరికను మన్నించు అన్నాడు. హరిశ్చంద్రుడి యుక్తిని దేవేంద్రుడు కాదనలేకపోయాడు. సరే అని అంగీకరించాడు.
అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. చాతుర్వర్ణాలు గుమికూడై హరిశ్చంద్రుని చూసి కేరింతలు కొట్టారు. ప్రజలారా, స్వర్గానికి తీసుకువెడతాను రండి. అతి దుర్లభమైన లోకం అది. ధర్మాన్ని పాటించినందుకు ఫలంగా లభిస్తోంది. త్వరగా తెమిలి రండి అన్నాడు ఇంద్రుడు. హరిశ్చంద్రుడు కూడా ప్రజలను అలాగే కోరాడు. ప్రజలంతా ఆశ్చర్యచకితులు, ఆనంద పరవశులు అయ్యారు. సంసార బంధాలలో కుట్టుకుంటూ ఉన్న ప్రజానీకం పుత్ర మిత్ర బాంధవ సహితంగా స్వర్గలోకానికి పెడదామంటే సంబరపడ్డారు. అనూహ్యమైన ఆనందానికి లోనయ్యారు. అందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు దివ్య విమానం అధిరోహించారు. అధిరోహించడంతోనే అందరివి దివ్య రూపాలు అయిపోయాయి. హరిశ్చంద్రుడు అయోధ్య సింహాసనం మీద అభిషేకించి పురోహితుడిని కూర్చోబెట్టాడు. ప్రజలను, మంత్రులను, సామంతులను యథార్హంగా సత్కరించాడు. అందరి దగ్గర ఆప్యాయంగా సెలవు తీసుకుని దివ్య విమానం అధిరోహించాడు. ఇంద్రుడి సరసన కూర్చున్నాడు. కామగమన శక్తి కలిగిన ఆ సుందర విమానం చిరుగంటల చప్పుళ్ళు చేస్తూ ఆకాశంలోకి దూసుకుపోయింది. అప్పుడు శాస్త్రార్థవేత్త శుక్రాచార్యుడు ఒక శ్లోక మంత్రాన్ని చెప్పాడు. ఆహా, ఏమి ఓర్మి గొప్పతనము! ఆహా, ఏమి దాన ఫల మహాత్యము! హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికి వచ్చాడు. సాధు సాధు అన్నాడు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి సూర్యవంశ చరిత్రలో భాగంగా చెప్పిన హరిశ్చంద్రుడి కథను మీకు నేను యథాతథంగా విన్నవించాను. దీనిని శ్రద్ధగా విన్నవాళ్లకు దుఃఖాలు, కష్టాలు తొలగిపోయి సుఖాలు, ఆనందాలు లభిస్తాయి. స్వర్గవాంఛతో సహా సకల వాంఛలు నెరవేరుతాయి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. భార్యార్థులకు రూపశీలవతి భార్యగా లభిస్తుంది. రాజార్థులకు రాజ్యం దొరుకుతుంది అంటూ ఫలశ్రుతి పలికాడు సూత మహర్షి. కథ అంతా విని ఆనందపరసుడైన జనమేజయుడు కొంతసేపటికి తేరుకున్నాడు. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ అద్భుతావహంగా ఉంది. అందులో మహారాజు జగదీశ్వరి భక్తుడు అన్నావు, శతాక్షి పాద భక్తుడు అన్నావు. అమ్మవారు శతాక్షి ఎప్పుడైంది? ఎలా అయ్యింది? ఆ వృత్తాంతం చెప్పినా నా జన్మ సార్థకం చెయ్యి. అమ్మవారి గుణాలను ఎంత విన్నా తనివి తీరదు కదా. ఒక్కొక్క పదము ఒక్కొక్క అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. ఇది నిజానికి ఇక్కడ చెప్పారు. జనమేజయుడు అన్నటువంటి మాట, అమ్మవారి గుణాలను ఎంత విన్నా తనివి తీరదు కదా, ఒక్కొక్క పదము ఒక్కొక్క అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది అన్నది. అది ఈ దేవీ భాగవతంలోని ప్రతి పదానికి ఆ శక్తి ఉంది అనే విషయం ఉంది. ఇది తర్వాత కూడా చెప్తారు ఇంద్రుగాని. జనమేజయ, శుభప్రదమైన శతాక్షి సంభవగాథను చెబుతున్నాను, ఆలకించు అంటూ వ్యాసుడు ఆరంభించాడు. మహాదేవి శతాక్షి శాకంబరి. పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో రూఢుడనేవాడికి పుత్రుడిగా జన్మించాడు. వీడు అతి దారుణుడు, పరమ నీచుడు, కలుడు. దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది. వాటిని కనుక నాశనం చేయగలిగితే సురలందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గడగడలాడాయి. బ్రహ్మదేవుడు ప్రసన్నుడే హంసవాహనం మీద వచ్చి దర్శనం ఇచ్చాడు. కావలసిన వరం కోరుకోమన్నాడు. అవకాశం దొరికిందే తడవగా వాడు వేదాలను, ఈ ముల్లోకాలను, ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చేయమని, దేవతలను జయించే బలము ఇమ్మని కోరాడు. తదాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదు. సంధ్యావందనాదులు, నిత్యహోమాలు, యజ్ఞపాదులు అన్నీ ఆగిపోయాయి. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది.
ఆహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు. వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఏది దారి, ఏమీ తెలియని గందరగోళం భూగోళమంతా అలముకుంది. యజ్ఞాలు లేకపోవడంతో ఆవిర్భాగాలు అంతగా నిర్జరులు ముసలివాళ్ళు అయిపోయారు. నిర్జరులు అంటే జరత్వం లేనివాళ్ళు, అంటే శరీరం మార్పులకు లోను కాకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండిపోయేటటువంటి వాళ్ళు. వాళ్ళకు ముసలితనం వచ్చిందంటున్నారు. నీరసపడ్డారు. ఇదే అదను అనుకున్న దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. ఇంద్రాది దేవతలంతా వడలి వత్తలై ఉన్నారు. ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. కొండలకు కోణలకు పారిపోయి తలదాచుకున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదు. నేల అంతా ఎండి బీటలు తీసింది. మహాసముద్రం లాంటి చెరువులు ఎండిపోయాయి. నూతులలో తడి అన్నది లేదు. నదీ నదాలలో నీటి చుక్కలేదు. దిగుడు బావులలో తేమ అయినా లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్లు కొనసాగింది. జంతువులు పక్షులే కాదు, మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు. ఇంటింటా శవాలు, ఊరూరా కళేబరాల గుట్టలు. బ్రాహ్మణులకు ఏమి చేయాలో తెలియలేదు. అందరూ డబ్బును కూడబలుక్కుని హిమాలయాలకు వెళ్ళారు. పరమేశ్వరుని ఆరాధించారు. నిత్యము స్తుతించారు. నిరాహారులే జగన్మాత పాదాలనే శరణు వేడారు. మహేశాని పామర జనాన్ని దయచూడు. సర్వాపరాధాలు చేశారు. అయినా నీ బిడ్డలు కన్న తల్లివి, నీకు ఇంతటి కోపమైతే ఎలాగ తల్లి? సర్వాంతర్యామిని, కోపం ఉపసంహరించు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించడం న్యాయమా? నువ్వు తప్ప మరి దిక్కులేని జనం. సర్వసమర్థురాలివి నువ్వు. సంకటం నుంచి తప్పించు. జీవనం అంటే నీరు లేకపోతే మాకు జీవితం లేదు, స్థితి లేదు. అనుగ్రహించు జగదంబిక, అనుగ్రహించు. అనంతకోటి బ్రహ్మాండ నాయిక నమో నమః. కూటస్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేసి నమో నమః. నేతి వాక్యాలతో సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి. నువ్వు సర్వకారణురాలివి, దయ చూపించు అంబిక అంటూ ప్రార్థించాడు. బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షమయంగా తన రూపాన్ని చూపించింది. కాటుక కొండలాంటి శరీరము, కాటుక దిద్దిన కన్నులు, బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండని వక్షస్థలం, మహాధనుస్సు మొదలైన ఆయుధాలతో పాటు ఫల పుష్ప వనమూలిక శాఖాదులను ధరించిన అనంత హస్తాలు, ఆకలి దప్పులను తీర్చే అమృత హస్తాలు. ఆ రూపం సర్వ సౌందర్య సారంగా ఉంది. లావణ్యం తొణికిసలాడుతోంది. కోటి సూర్య సమప్రకాశంగా ఉంది. కరుణారస సముద్రం ఆవిర్భవించినట్టుంది. అమ్మవారి అనంతనయనాల నుంచి లోకాలన్నింటా ధారలుగా వర్షం కురిసింది. కుంభవృష్టి నవరాత్రాలు కురిసింది. దుఃఖిస్తూ ఉన్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి. లోకాలు సంతోషించాయి. ఓషధులు పులకించాయి. నదీ నదాలు వాపీకోప తటాకాలు గిర్రును నిండాయి. కొండల్లో కోణల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపులకు వచ్చారు. విప్రులతో గొంతు కలిసి శ్రీమాతను స్తుతించారు. వేదాంత వేద్య బ్రహ్మస్వరూపిణి, నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు. భక్తుల పాలిటి కల్పవృక్షానివి. భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. నీది నిత్యతృప్తి. నీవు నిరుపమానవు, భువనేశ్వరివి. మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని స్తుతించుకుంటాం. తిండి లేక నీరసపడ్డాము తల్లి. నిజానికి ఇప్పుడు నిన్ను స్తుతించే ఓపిక కూడా లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమ రాక్షసుడి నుంచి వేదాలను కూడా ఆహరించి తెచ్చి రక్షించు మాత. జగన్మాత మనసు ఆనంద పరవశితమైంది.
చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది. పశుపక్ష్యాదులకు కావలసిన ఆహారాలను అందించింది. జనమేజయ అప్పటి నుంచి శాకంబరి అనే పేరు ఏర్పడింది. ఈ దుర్గమాసుర నాశిని సుర నరాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమ రాక్షసుడికి వినిపించింది. ఏమిటో తెలుసుకుని రమ్మన్న దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి చూసినదంతా వివరంగా చెప్పారు. దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు. తర్వాన్వితుడై వచ్చి శరాలను గుప్పించాడు. దేవసైన్యం ఎదిరించి పోరాడింది. విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది. కానీ రాక్షస మహావీరుల దాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి. ఆహాకారాలు మిన్నుముట్టాయి. త్రాహి త్రాహి అంటున్నారు అందరూ. జగన్మాత గమనించింది. తేజోమయమైన రక్షణ చక్రము దేవమానవుల చుట్టూ కల్పించింది. తాను వెలుపల నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టు రాలిపడిపోతున్నాయి. అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. దేవీ దుర్గములకు ద్వంద్వయుద్ధము తీవ్ర స్థాయిలో నడిచింది. సూర్యమండలం శరవర్షంతో కప్పుబడిపోయింది. ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయి. నిప్పురవ్వలు రాలుతూ ఉన్నాయి. కఠోరజ్యావల్లి టణత్కారాలతో దిక్కులు పెక్కటిల్లుతున్నాయి. అంతలోకి దేవి శరణ్ నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, చినమస్త, గుహ్యకాళి, దశ సహస్రబాహుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి. అందరి చేతుల్లోనూ నూతన భీకరాయుధాలు తలతలలాడుతూ ఉన్నాయి. మృదంగ, శంఖ, వీణాది వాద్య విశేషాల సుందరనాదాలు రణరంగంలో మోగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా విజృంభించి అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుపెట్టాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలాడు. అందరితోనూ తానే వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు. 10 రోజులు సాగిన యుద్ధం 11వ రోజుకి చేరుకుంది. దుర్గముడు రక్తమాల్యాంబరధరుడై రక్తచందనానులేపనం పూసుకొని మహోత్సవం చేసుకుని వినూతన రథం మీద రణరంగానికి వచ్చాడు. చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులను జయించాడు. మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి. జగదీశుడు ఒక్కసారిగా 15 బాణాలను గుప్పించింది. దుర్గముడు కేవలం 4 బాణాలతో వాటిని తుత్తినీలు చేసి తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు. మహాదేవి మహోగ్రురాలైంది. 4 బాణాలతో వాడి రథాశ్వాలను 4 సంహరించింది. ఒక్క బాణంతో సారథిని కూల్చి 2 శరాలతో దుర్గముడి కన్నులు పొడిచింది. మరో 2తో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు కూల్చింది. వెంటనే 5 బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది. ఇదంతా కన్నులు మూసి తెరిచేంతలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందికి దొర్లిపడ్డాడు. అతడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అతడి శరీరం నుంచి ఒక తేజస్సు ఈవలకు వచ్చి మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనంద నృత్యం చేశారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన్ని నిలుపుకొని హరిహరులు దగ్ధద ఖిన్నకంఠులే పరమేశ్వరిని స్తుతించారు. ఈ స్తుతిని వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.